టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ దొబ్బింది. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. అదే మరి నువ్వు ట్రెండ్ ఫాలో అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. అనకనక ఒక పేద కుటుంబం. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. నాకు తెలీదమ్మా. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. పంది అదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టకుండా పనే మార్గం లేదా? ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది. నీకు అర్థమవుతోందా? జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది. ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. అంటే అది ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఎందుకు? తీసుకెళ్లి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? సేమ్ టు సేమ్. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి చాలా వాడివేడి చర్చలు సాగుతున్నాయి. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అయితే ఈ సందర్భంలో నా అభిప్రాయాలు కొన్ని పంచుకోవడానికి ముందుగా ఈ పందాలు ఇటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళవద్దని మాత్రం ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పందాలు ఇటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళవద్దని మాత్రం ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన